హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ నిర్భయ్ మిసైల్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చండీపూర్ తీరం వద్ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్ నుండి నిర్భయ్ మీడియం రేంజ్ సబ్సోనిక్ క్రూజ్ మిసైల్ అయిన నిర్భయ్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. నిర్భయ్ అనేది భారతదేశపు మొట్టమొదటి ఇండిజీనియస్ టెక్నాలజీ క్రూజ్ మిసైల్ ఐటీసీఎం. ఈ మిసైల్ గురించి చూసుకుందాం. ఐటీసీఎం నిర్భయ్ మేడ్ ఇన్ ఇండియా మానిక్ టర్బోఫాన్ ఇంజన్తో విజయవంతంగా పరీక్షించబడింది. స్వదేశీ బూస్టర్ ఇంజిన్తో క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం ఇదే మొదటిసారి. ఇది 200 నుంచి 300 కిలోగ్రాముల అణు ఆయుధాలను ఉపయోగించవచ్చు. క్షిపణిని అనేక ప్లాట్ఫామ్ల నుండి ఉపయోగించవచ్చు. ఐటీసీఎం నిర్భయ్ 0.7 to 0.9 మ్యాక్ లేదా 4 to 7 టైమ్స్ 4 నుండి 7 సార్లు ధ్వని వేగంతో ప్రయాణించగలదు. డిఆర్డిఓ గురించి చూద్దాం. డిఆర్డిఓ చైర్పర్సన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. 1958 ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ యూత్ డే అబ్జర్వ్డ్ ఆన్ 12th ఆగస్ట్. ఇంటర్నేషనల్ యూత్ డే ఆగస్టు 12న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. యువత సమస్యల వైపు ప్రభుత్వాలు మరియు ఇతరుల దృష్టిని పెంచడం కోసం ఈ ఇంటర్నేషనల్ యూత్ డేని జరుపుకోవడం జరుగుతుంది. సమాజ అభివృద్ధి కోసం యువత చేస్తున్న కృషిని గుర్తించడానికి ఈరోజు జరుపుకుంటారు. యువత నిమగ్నం చేసే మార్గాలను ప్రోత్సహించడం మరియు సానుకూల రచనల ద్వారా వారి సంఘాలలో మరింత చురుకుగా పాల్గొనేలా చేయడం ఈ దినోత్సవం లక్ష్యం. ఇంటర్నేషనల్ యూత్ డే యొక్క థీమ్ గురించి చూద్దాం. ఇంటర్నేషనల్ యూత్ డే యొక్క థీమ్ 2021 ట్రాన్స్ఫార్మింగ్ ఫుడ్ సిస్టమ్స్, యూత్ ఇన్నోవేషన్ ఫర్ హ్యూమన్ అండ్ ప్లానెటరీ హెల్త్. స్థానిక జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో యువకుల ఇన్వాల్వ్మెంట్ జాతీయ మరియు బహుపాక్షిక సంస్థలు మరియు ప్రక్రియలను సుసంపన్నం చేసే మార్గాలను థీమ్ హైలైట్ చేస్తుంది. అలాగే అధికారిక సంస్థాగత రాజకీయాలలో వారి ప్రాతినిధ్యం మరియు వారి ఇన్వాల్వ్మెంట్ ఎలా గణనీయంగా మెరుగుపరచబడుతుందో చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ యూత్ డే యొక్క హిస్టరీ చూసుకుందాం. 1999లో జనరల్ అసెంబ్లీ యూత్ బాధ్యతా మంత్రుల వరల్డ్ కాన్ఫరెన్స్ చేసిన సిఫార్సును 12th ఆగస్ట్ ప్రకటించాలని ఇంటర్నేషనల్ యూత్ డే ఆమోదించింది. ఈరోజు ఆగస్టు 12, 2000 మొట్టమొదటిసారిగా గమనించబడింది. ఇంటర్నేషనల్ యూత్ డే యువతపై అవగాహన మరియు యువత చుట్టూ ఉన్న సాంస్కృతిక మరియు చట్టపరమైన సమస్యల సమితిపై దృష్టిని ఆకర్షిస్తుంది. నెక్స్ట్ వన్, ఇస్రో చీఫ్ కె శివాన్ ఇనాగరేట్స్ హెల్త్ క్వెస్ట్ స్టడీ. ఇస్రో చీఫ్ డాక్టర్ కె శివాన్ భారతదేశంలోని 20 ప్రైవేట్ ఆసుపత్రులచే చేపట్టబడే హెల్త్ క్వెస్ట్ స్టడీ హెల్త్ క్వాలిటీ అప్గ్రేడేషన్ ఎనేబుల్డ్ బై స్పేస్ టెక్నాలజీ ఆఫ్ ఇస్రోను అధికారికంగా ప్రారంభించారు. అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా అండ్ మరియు సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. హెల్త్ క్వెస్ట్ స్టడీ గురించి చూద్దాం. అధ్యయనం యొక్క లక్ష్యం మానవ లోపాలను తగ్గించడం మరియు ఆసుపత్రులలో అత్యవసర మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో జీరో డిఫెక్ట్ మరియు నాణ్యమైన సేవను సాధించడం. ఇస్రో నాణ్యత ప్రమాణాలు మరియు ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ
ప్రమాణాలను అప్గ్రేడ్ చేయడం ఈ అధ్యయనం లక్ష్యం. ఆరోగ్య సంరక్షణ నాణ్యత ప్రమాణాల కోసం పారామీటర్స్ను ఎస్టాబ్లిష్ చేయడం ఇస్రోలో వాడుకలో ఉన్న నాణ్యత హామీ విధానం అధ్యయన బృందంతో పంచుకోబడుతుంది. ఇస్రో గురించి చూద్దాం. ఇస్రో చైర్పర్సన్ వచ్చేసి కె శివాన్, హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. ఆగస్ట్ 15, 1969లో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. నెక్స్ట్ వన్, ఆర్బిఎల్ బ్యాంక్ సెలెక్ట్స్ AWS యాజ్ ప్రిఫర్డ్ క్లౌడ్ ప్రొవైడర్. ఆర్బిఎల్ బ్యాంక్ తన క్లౌడ్ ప్రొవైడర్గా Amazon.com కంపెనీ అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWSని ఎంచుకుంది. AWS తన AI ఆధారిత బ్యాంకింగ్ పరిష్కారాలను బలోపేతం చేయడానికి మరియు బ్యాంక్ వద్ద డిజిటల్ పరివర్తనను పెంచడానికి బ్యాంక్ యొక్క వినూత్న సమర్పణలను, గణనీయమైన విలువను జోడించడం, వ్యయాలను ఆదా చేయడం మరియు ప్రమాద నియంత్రణలను కఠినతరం చేయడానికి ఆర్బిఎల్ బ్యాంకుకు సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, క్వాడ్ నేవీస్ టు అండర్టేక్ ఎక్స్ మలబార్ 2021. క్వాడ్ దేశంలో సహా నావికా దళాలు భారతదేశం, ఇండియా, US, జపాన్, ఆస్ట్రేలియా వార్షిక మలబార్ నావికా వ్యాయామాలు ఆగస్టు 21 నుంచి ఇండో పసిఫిక్లో గ్వామ్ తీరంలో ఇది జరుగుతుంది. మలబార్ నావికా దళాల నౌకాశ్రయ దశ మలబార్ నేవల్ ఎక్సర్సైజెస్ ఆగస్ట్ 21 నుండి 24 వరకు జరుగుతుంది. సీ ఫేజ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వచ్చేసి ఆగస్ట్ 25 to 29 జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ గురించి చూద్దాం. ఇండియన్ నేవీకి గైడెడ్ మిజైల్ డెస్ట్రాయర్ INS రన్ విజయ్ మరియు ఫ్రైగేట్ INS శివాలిక్ నేతృత్వంలోని 2 ఉపరితల పోరాట యోధులు, సముద్ర నిఘా విమానం P-8I ASW హెలికాప్టర్లు మరియు స్పెషల్ ఫోర్సెస్ ప్రాతినిధ్యం వహిస్తాయి. మలబార్ శ్రేణి వ్యాయామాల లక్ష్యం 4 క్వాడ్ దేశాల నౌకా శక్తుల పరస్పర చర్యను పెంచడం లక్ష్యంగా భావిస్తుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎలిఫెంట్ డే అబ్జర్వ్డ్ ఆన్ 12th ఆగస్ట్. ప్రపంచ ఏనుగుల సంరక్షణ మరియు రక్షణ కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 12న వరల్డ్ ఎలిఫెంట్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రపంచ ఏనుగుల దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం ఏనుగుల సంరక్షణపై అవగాహన కల్పించడం మరియు అడవి ఏనుగుల మెరుగైన రక్షణ మరియు నిర్వహణ కోసం జ్ఞానం, సానుకూల పరిష్కారాలను పంచుకోవడం లక్ష్యంగా ఉంది. నెక్స్ట్ వన్, 28th ఏషియన్ రీజనల్ ఫోరం మినిస్టీరియల్ మీటింగ్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అయిన డాక్టర్ రాజ్కుమార్ రంజన్ సింగ్ 28th ఏషియన్ రీజనల్ ఫోరం ARF ఫారిన్ మినిస్టర్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. బ్రూనై దారుసల్లం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ARF సభ్య దేశాలు అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సమస్యలపై అలాగే ARF యొక్క భవిష్యత్తు దిశపై అభిప్రాయాలను మార్చుకున్నాయి. డాక్టర్ సింగ్ ఇండో పసిఫిక్ ఉగ్రవాద ముప్పు, సముద్ర డొమైన్లో అన్క్లోస్ యొక్క ప్రాముఖ్యత మరియు సైబర్ సెక్యూరిటీపై భారతదేశ దృక్పథాలను ప్రదర్శించారు. ఈ సమావేశం గురించి చూద్దాం. ARF మంత్రులు ప్రమోటింగ్ ద యూత్ పీస్ అండ్ సెక్యూరిటీ YPS ఎజెండాను ప్రోత్సహించడంపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. సముద్ర భద్రతపై ARF కార్యకలాపాలు మరియు కార్యక్రమాలలో భారతదేశం చురుకుగా పాల్గొంటుంది. తీవ్రవాద నిరోధం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICTలు, విపత్తు ఉపశమనం వంటివి ఉన్నాయి.
2021లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ UNCLOS అమలుపై ARF వర్క్షాప్కు భారతదేశం సహా అధ్యక్షత వహించింది. 2021 to 2022 సమయంలో భారతదేశం సముద్ర భద్రతపై ARF ఇంటర్నేషనల్ సమావేశానికి సహా అధ్యక్షత వహిస్తుంది. ఇంటర్నేషనల్ షిప్ అండ్ పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ కోడ్ ISPS కోడ్పై వర్క్షాప్ నిర్వహిస్తుంది. నెక్స్ట్ వన్, ఇండియా అండ్ సౌదీ అరేబియా సెట్ టు కండక్ట్ ఆల్ మహమ్మద్ ఆల్ హిందీ 2021 ఎక్సర్సైజ్. భారతదేశం మరియు సౌదీ అరేబియా తమ మొట్టమొదటి నావికాదళ ఆల్ మహమ్మద్ ఆల్ హిందీ 2021 నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వ్యాయామంలో పాల్గొనడానికి భారతదేశం యొక్క గైడెడ్ మిజైల్ డెస్ట్రాయర్ INS కోచి సౌదీ అరేబియా చేరుకుంది. ఉమ్మడి నావికాదళ వ్యాయామం భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న రక్షణ మరియు సైనిక సహకారం ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ వన్, ICC టు పుష్ ఫర్ క్రికెట్స్ ఇంక్లూషన్ ఇన్ ఒలింపిక్స్ 2028. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడం ప్రచారానికి ధృవీకరించారు. క్రికెట్ ఇప్పటి వరకు ఒలింపిక్స్లో కేవలం ఒక ప్రదర్శన మాత్రమే చేసింది. 1900లో ప్యారిస్లో కేవలం 2 జట్లు మాత్రమే గ్రేట్ బ్రిటన్ మరియు ఆతిథ్య ఫ్రాన్స్ ఈవెంట్లో పోటీ పడ్డాయి. అంటే 2028లో క్రీడను చేర్చడం అంటే 128 సంవత్సరాల ఆబ్సెన్స్ని ముగిసిందనే చెప్పొచ్చు. వచ్చే ఏడాది బర్మింగం 2022లో కామన్వెల్త్ గేమ్స్లో ఈ క్రీడను ప్రదర్శిస్తారు. నెక్స్ట్ వన్, కమలేష్ కుమార్ పంత్ అపాయింటెడ్ న్యూ NPPA చైర్పర్సన్. కమలేష్ కుమార్ పంత్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు చెందిన 1993 బ్యాచ్ IAS అధికారి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ NPPA చైర్పర్సన్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ ఏజెన్సీకి IAS ఆఫీసర్ అయిన సుబ్రా సింగ్ నాయకత్వం వహిస్తున్నారు. అతను 2018లో ఈ పదవికి నియమించబడ్డాడు. సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వు ప్రకారం సింగ్ తన క్యాడర్ రాజస్థాన్కు తిరిగి పంపబడ్డాడు. నెక్స్ట్ వన్, IAF బిల్డ్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ మొబైల్ ATC టవర్స్ ఇన్ లడక్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ఇన్ లడక్ వద్ద మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC టవర్స్ను నిర్మించడం జరిగింది. ATC తూర్పు లడక్ ప్రాంతంలో పనిచేసే ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ మరియు హెలికాప్టర్ల కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఇంతలో చైనాతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC నుండి కొన్ని నిమిషాల దూరంలో ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీ ఫక్చి అండ్ నియోమాతో సహా తూర్పు లడఖ్లో ఎయిర్ ఫీల్డర్లను అభివృద్ధి చేయడానికి బహుళ ఎంపికలను భారతదేశం పరిశీలిస్తుంది. ఎయిర్ చీఫ్ మార్షల్ వచ్చేసి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్థాపించబడిన సంవత్సరం October 8, 1932. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ.